పాకిస్తాన్కు ఘోర అవమానం జరిగింది. అది కూడా స్వదేశంలో. దీంతో పాకిస్తాన్ క్రికెట్ చచ్చిపోయింది అంటూ పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులతో రెచ్చిపోతున్నారు. పాక్ ప్లేయర్లు క్రికెట్ ఆడటం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు రావల్పిండి వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. దీంతో పాకిస్తాన్ జట్టును అభిమానులు టార్గెట్ చేశారు. బంగ్లాదేశ్కు పాక్పై ఇది తొలి టెస్ట్ విజయం కాగా, స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి దేశంగా కూడా బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. మరోవైపు సొంత గడ్డపై పాకిస్తాన్ వరుసగా 9వ టెస్ట్ను విజయం సాధించలేకపోయింది. దీంతో పాక్ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. రెండు దేశాల మధ్య 14 టెస్ట్ మ్యాచ్లు జరగగా అందులో పాకిస్తాన్ 12 సార్లు గెలుపు పొందగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ ఇప్పుడు ముష్ఫికీర్ రహీం సూపర్ ఇన్నింగ్స్తో పాటు మొహాదీ హసన్ మిరాజ్ ఆల్రౌండ్ షోతో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పడంలో సందేహం కూడా లేదు. ఇక 2 టెస్టుల సిరీస్లో బంగ్లాదేశ్ ఇప్పుడు 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోతుందని పాకిస్తాన్ కలలో కూడా ఊహించలేదు. కానీ ముష్ఫికీర్ రహీం, మొహాదీ హసన్ మిరాజ్ ఆతిథ్య జట్టుకు పీడ కలగా మారారు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ మహమ్మద్ రిజ్వాన్ సెంచరీలతో 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ 565 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 117 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక మ్యాచ్ చివరి రోజు మహమ్మద్ రిజ్వాన్ మినహా పాక్ బ్యాట్స్మెన్ ఎవ్వరూ ఆడలేదు. బంగ్లా సూపర్ బౌలింగ్తో పాక్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్కు 30 పరుగుల టార్గెట్ను మాత్రమే ఇవ్వగలిగింది. దీంతో బంగ్లాదేశ్ ఓపెనర్లు 6.3 ఓవర్లలో నాట్అవుట్గా మ్యాచ్ను గెలిపించారు. సెంచరీతో అదరగొట్టిన ముష్ఫికీర్ రహీం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.